ఉన్నాయి. ఒక పక్క షర్మిల, జగన్మోహన్ రెడ్డి, లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర నేతలంతా కూడా జనాల దగ్గరికి వెళ్ళి మాటల డైనమిట్లు పిలుస్తున్నారు. నిన్న ఒక సభలో చొక్కాలు మడత పెట్టండి, చొక్కాలు మడత పెడతాం అని జగన్ అంటే పవన్ కళ్యాణ్ దానికి ధీటుగా మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతామన్నారు. ఎందుకు ఈ మాటలు తూటాలు పేలుతున్నాయి? రైట్, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. శ్రేయస్సు కోసం, సేవ కోసం మేము చొక్కాలు మడత పెడతామని చెప్పాం. ఆయన కుర్చీలు మడత పెడతామంటే కుర్చీలు మడత పెట్టి ఏం చేస్తాడో మనకు తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే, అంటే మీ కుర్చీలే కూడా చేద్దాం. ఎవరైనా సరే మనం తీసుకునే మీనింగ్ లో ఉంటది. చొక్కాలు దేనికి మడత పెట్టమన్నాం? అక్రమార్కుల మీద మడత పెట్టమన్నాం, అన్యాయాల మీద మడత పెట్టమన్నాం, భూస్వాముల మీద మడత పెట్టమన్నాం, పెత్తందారుల మీద మడత పెట్టమన్నాం, ఎక్కడైతే ప్రజల మీద దౌర్జన్యం చేస్తారో వాళ్ళ మీద మడత పెట్టమన్నాం. అది తప్పేలా అవుతుంది? మీరు చొక్కాలు మడత పెడతానంటే నేను కుర్చీలు మడత, ఇవన్నీ కాపీయింగ్ డైలాగులు. సిద్ధం అంటే మేము సిద్ధమని ఒకరు, సిద్ధం అంటే సంసిద్ధమని ఒకరు, ఇట్లా ఒక ట్యాగ్ లైన్కి రకరకాల ట్యాగ్ లైన్లు యాడ్ చేసుకోవడం. క్రియేషన్ అనేది లేకుండా, సంస్కరణలు అనేవి లేకుండా, రిఫార్మ్స్ అనేవి లేకుండా కొత్తగా మీరేం చేస్తారు? ఇప్పుడున్న ప్రభుత్వం చేసే పనుల కంటే ప్రజలు కనుక పొరపాటున కల్లోనైనా మీకు అధికారం ఇస్తే మీరేం చేస్తారనేది చెప్పాలి. ఎట్లాగూ కల్లోనే అధికారం మీకు రియల్ గా ఉండదు కాబట్టి, సినిమాటిక్ గానే మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేస్తారో చెప్పాల్సింది పోయి మేము చొక్కాలు మడత పెడతాం, మేము సిద్ధం అనడం, సంసిద్ధం అనడం ఏంటండి ఈ డైలాగులు? అవసరమా? రైట్, ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు. శివభారతి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్.